ఎక్కిళ్ళు తగ్గాలనుకుంటే అల్లం తింటే తగ్గుతాయట. అదేవిధంగా ఫైల్స్కు దివ్య ఔషధం సజ్జలు. ప్రతిరోజు మధ్యాహ్నం పూట అలాగే రాత్రి భోజనం చేసిన పిమ్మట కొద్దిగా బెల్లం తినడం ద్వారా శరీరంలో జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహార నాళాలు శుద్ధి అవుతాయి. రక్తం కూడా వృద్ధి చెందుతుంది. ఇకపోతే అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయట. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుందని మనకు తెలుసు. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ని దరిచేరనివ్వదు. మామిడి పండుకి మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే ఫైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. జామ పళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని వైద్యులు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, వీటన్నిటినీ మీ ఆహారంలో భాగంగా తీసుకోవటం ద్వారా మన శరీరంలో ఉండే కొన్ని రకాలైన వ్యాధులకు దివ్య ఔషధంగా పనికొస్తాయి ఇవి. సో మర్చిపోకుండా మీ ప్రతిరోజు డైట్లో ఒక భాగంగా తీసుకోవటం అలవాటు చేసుకోండి. వ్యాధులను సంపూర్ణంగా దరిచేరనీయకండి. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.